ఇంకా కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. అమ్మాయి ఏం టార్చర్. మరి డబ్బుల కోసం ఎందుకురా అమ్మాయిలు ఇట్లా వాడుకుంటారు మనుషుల్ని. డబ్బుకు ప్రేమ అవసరం లే, కానీ ప్రేమకి డబ్బు అవసరం. తారు వచ్చినంత వరకు హ్యాపీ ఫీల్ అయింది. తారు లేదన్న వెంటనే నన్ను కొట్టి బూత్ మాటలు గెంటేసింది. ప్రాంక్ అన్నప్పుడు ఎందుకు విషయం అమ్మ ఎమోషనల్ వెళ్ళిపోవాలి, లేదు కోప్పడి ఎందుకు ఇప్పుడు దాకా నాతో మాట్లాడకుండా. ఎవరికి చెప్తున్నావు ఇంట్లో వెళ్ళిపోమని చెప్పని? అంత ఎవరికి మాట్లాడుతుంది? ఇలా డబ్బులు ఉన్నప్పుడు అలా డబ్బులు ఒకలా మాట్లాడాను నేను. అరే నాకు వస్తుంది. బతుకే ఇంతరా, అందరితో మాటలు కాయిపించుకోవడం నీ బతుకే ఇంత. నువ్వు తాగే మందుకి సిగరెట్ కూడా ఆ పిల్లదే పైసా. మామా నాకు బాధ అవుతుంది మామా. ఇంకా కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. అమ్మాయి ఏం టార్చర్. రే లవ్ అనేది ట్రూవేనా? లవ్ అనేది ట్రూవేనా? మరి డబ్బుల కోసం ఎందుకురా అమ్మాయిలు ఇట్లా వాడుకుంటారు మనుషుల్ని. ఎవరు వాడుకుంటారు? ఇప్పుడు ఏమైంది? డబ్బు ఉంటేనే విలువా. సత్యం దేవుడు కూడా చెప్తాడు సత్యం అని చెప్పని. ఇట్లా కాదురా, నాకు ఒక పెద్ద అని చెప్పిన మాట నేను చెప్తా, గుర్తుపెట్టుకో. నేను చాలా సార్లు చెప్పా, డబ్బుకు ప్రేమ అవసరం లే, కానీ ప్రేమకి డబ్బు అవసరం. నిన్ను నమ్మి నీతో వచ్చిన అమ్మాయి నువ్వే చూసుకోవాలి కదా. మరి నేను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం నేను చేసిన వీడియో చేసిన. తారు వచ్చినంత వరకు హ్యాపీ ఫీల్ అయింది. తారు లేదన్న వెంటనే నన్ను కొట్టి బూత్ మాటలు గెంటేసింది. ఇది కరెక్టా? ఆ పిల్ల ఏమనుకుని ఉంటుంది చెప్పు. ఏమనుకో నువ్వు చెప్పు, నీకు తెలుసు. డబ్బు ఉంటేనే నానియా, డబ్బు లేకపోతే నాని లేడా? అట్లా కాదు కదరా, ఎందుకోసం తెచ్చావు అనుకునింది. అవును, ప్రాంక్ అన్నప్పుడు ఎందుకు విషయం అమ్మ ఎమోషనల్ వెళ్ళిపోవాలి, లేదు కోప్పడి ఎందుకు ఇప్పుడు దాకా నాతో మాట్లాడకుండా. అంటే డబ్బు ఉంటేనేనా అన్నీ కోపం ఉంటుంది. మీరు మాట్లాడుకో. అరే ఏ దెంగవరాక నా మొట్టలో ప్రతిరోజు పంచాయితీనా ఏంది చెప్పు. ఆ పిల్ల అంటే మళ్ళా గొడవ అవుతుంది, ఎందుకు చెప్పు. అవని ఎవరికి ఎక్కువ ఏం చేస్తుందా? ఏం పీకొద్దా? నా డబ్బు నా ఇష్టం, నా బీరు నా సిగరెట్. ఎందుకురా ఇవన్నీ? గొమ్మన అయిపోతుంది కదరా. సరే ఏదో అనింది మా పిల్ల అని. ఆ పిల్ల వచ్చి మాట్లాడాలా ఇప్పుడు దాకా కూడా? మాట్లాడకపోతే అడుక్కో, ఒక 2 డైలాగులు చెప్పు. డబ్బేరా, డబ్బు ఉంటేనే ప్రేమ అన్ని. నాకు తెలుసు నన్ను ఏదో ఒక రోజు ఎదవం చేసి వెళ్ళిపోతారని చెప్పి అందరూ. ప్రాంక్ వీడియో, ఆ పిల్ల సీరియస్ అయింది. ఆ పిల్లకి తెలుసు కాబట్టి ఎందుకు అంత లోతుగా తీసుకుంటున్నావు? నేను తట్టుకోలేకపోతున్నా, నాకు మనసు అదే మైండ్ లో వెళ్ళిపోయింది. అంటే ఏంది డబ్బు ఉంటేనేనా? డబ్బు ఉంటే ఒకలాగా ప్రేమగా మాట్లాడడం. బయటికి పోదాం కదా, ఎందుకు? నేను రాను వారి దగ్గరికి రాను. నేను మంచి దాక్కుంటా కూర్చుంటా, ఏమైనా పని. ఆయన చేస్తున్నాడు, ఎందుకే నడుస్తున్నారు? ఆడేదో బాధపడుతున్నాడు. చెప్పు. చెప్పా నాతో తిక్కప్పుకు మాటలు మాట్లాడకరా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అది చెప్పు. ఏది నేను రిషాన్న పిలుస్తా తెచ్చుకో. తాగను, గీగను అని అరే టచింగ్ తీవాకైతే టచింగ్ కాదు అవి నావే. ఇంట్లో ఉంది తీసుకున్నా తాగడానికి మా వస్తువులు ఏవి నీ వస్తువులు కాదు. వస్తువులే తాగితే దెంగే ఇంట్లో నుంచి దెంగే. ఎవరు చెప్తున్నావు ఇంట్లో వెళ్ళిపోమని చెప్పని? నిన్నే చెప్తున్నా దెంగే. అంత ఇద్దరు షేరు ఎవరైనప్పుడు ఇద్దరు షేరింగ్ పెట్టుకుని ఉండాలి. నేను ఉండకైతే ఇది రెంట్ 5 నేను కట్టుకుంటా, నువ్వు బయట ఉండు. నువ్వు నేను కట్టుకుంటా, నువ్వు బయట ఉండు. సరే నేను ఉంటాను. ఎవరికి మాట్లాడుతుంది? ఇలా డబ్బులు ఉన్నప్పుడు అలా డబ్బులు ఒకలా మాట్లాడను నేను. డబ్బుల కోసం నువ్వు నన్ను ఇది చేస్తున్నావు. నువ్వు చేసినావు. డబ్బులు లేనప్పుడు ఒకలాగా, డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా అన్నాడు. నీతో డబ్బులు ఎప్పుడు ఉన్నాయి? ఉన్నప్పుడే చెప్తున్నా. ఉన్నప్పుడే 3.5 years డబ్బుల కోసమే ఉన్నా లేకుండా. నిన్న తారు తెచ్చా అని చెప్పని సరే ఇష్టపడినావు, బాగానే ఉంది, హ్యాపీ ఫీల్ అయినావు. తర్వాత సరే ఏం డ్రీమ్ కారు మొగోడు ఇప్పుడు లవర్ కంటే డ్రీమ్ కారా? సరే లేవని చెప్పి సరే మమ్మ ప్రాంక్ చేసినావు, ఏడ్చినావు, గమ్ము వెళ్ళిపో, మళ్ళీ వచ్చి కలవాలి. ఆడ కొట్టితే ఇంజోడు కొట్టేసి గమ్ము వెళ్ళిపోతే ఇప్పుడు నా మనసులో ఏముంటది? నా మనసులో ఒక మొగడు మనసులో అంటే డబ్బు ఉంటేనే ఒకలాగా. ఏంది 3 సంవత్సరాల నీకు ఏ రోజైనా 1 రూపాయి అడిగితే 3 సంవత్సరాలు పక్కన పెట్టు, పక్కన పెట్టు. అరే బాబు నీకు తాగితే మాట్లాడటమే సకారాదు. అరే నాకు వస్తుంది. నీకు తెలుసా? నీకు తెలుసా అంటావేంది? నేను 3 సంవత్సరాలు ఏగినా కదా నీ దగ్గర. మేము కూడా ఏగినాం, మస్తు ఏగినాం. దెంగే మరి నాకు ఎందుకు లవ్ చేసినావు మరి? చంపేస్తా చెప్తున్నా. ఏంది ఏంది? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. దానికి మాట్లాడకపోతే ఏమి? ఎందుకు మాట్లాడాలి? తాయి నాతో ఎందుకు మాట్లాడాలి? మొన్నే కదా రిషాన్ చెప్పిండు వెళ్ళిపోండి అనుకోని. మంచిగా ఉంటామంటే కదా మళ్ళీ టీమ్ లో. అవునే నా ఇష్టం. నేను తాగుతా, బరాబర్ తాగుతా. నేను ఇంట్లోనే తాగుతా, ఎప్పుడు కూడా తాగుతా. ఇంకా ఇంకో 2-3 బీర్లు తెచ్చుకుని తాగుతా. మొన్న మేము చెప్పినందుకే టీమ్ లోకి వచ్చినావు, అర్థమవుతుందా? సిగ్గు లేదు. ఇప్పుడు నీ వల్ల ఆమె కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది బయటకు. అన్న బాధ ఓకే. నైట్ అంతా మాట్లాడలేదండి ఇందు కూడా. మాట్లాడతాం వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి ఉంటది అన్న. సారీ చెప్పినా బతులాడినా. నువ్వు సక్సెస్ అయినవేమో, నీ సేవింగ్స్ నిజంగానే ఉన్నాయేమో. అరే ఆమె కాదు, మేమే ఫస్ట్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు ప్రాంక్ అనేసరికి మనం ఎట్లా రియాక్ట్ అయినావన్నా చెప్పాలా? నేను తాగేవాడిని కాదు, కానీ ఎప్పుడైతే ఈ పిల్ల కారు వచ్చినప్పుడు ఎంత బాగుంది, హ్యాపీగా. మరి కారే కావాలి, కార్లోనే తిప్పుతున్నావా? ట్రిప్కి వెళ్దామమ్మా, బయటకు వెళ్దామమ్మా అండి. నువ్వు ఎప్పుడైతే ప్రాంక్ అన్న వెంటనే ఏందని పిచ్చిలేసిందా, కొట్టే దెంగేస్తుంది. పిచ్చిపోకోండి. నేను మాట్లాడినప్పుడు మేము విన్నప్పుడు మేము మాట్లాడింది కూడా నువ్వు 3 years రిలేషన్. అప్పుడు దమ్ము రాదు కదా నాతో మాట్లాడడానికి. తాయి మాట్లాడితేనే మొగోడు అంట, తాయి మాట్లాడకపోతే మొగోడు కాదంట. చెప్పు తీసుకొని కొట్టాలరా నీలాంటి కుక్కని, అర్థమవుతుందా? చెయ్యి లేపినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. బీర్సా బాగుంటుంది తల మీద. ఎందుకు నవ్వుతున్నావా? నా ఇష్టం, నా లైఫ్ అంతే. ఇంట్లోకి బయటకు నీ వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు డౌట్, మీకు తెలిసేది అవుతున్నాడా? నా మొడ్డ తెలుసు, నాకు ఏం తెలుసు, నాకు అర్థం కాదు. వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు తాగలే అన్నా. తాగితే ఇట్లా అసలు ఉండొద్దు, ఎందుకంటే నేను పక్క రూమ్లోనే ఉంటాను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఈయన తాగితే సైలెంట్ గా ఉంటాడా, లొల్లి పెట్టుకుంటా ఉంటాడు, ఏదో ఒకటి తీస్తా ఉంటాడు. అప్పుడంట సపరేట్ బిరుస పడింది అనుకో రక్తంతో చూస్తా పల్లెంగు
నోట్లో ఒక ఆడదానిలా మాడుతున్నావు నువ్వా? నేను ఆడదాన్ని కాదురా పోనీ. ఇది ఎక్కడికి పోతుంది చూడండి. వాడు తాగితే ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు రా. ఏ వద్దు నాకు వద్దు నాకు వద్దు సరేనా? మంచి మళ్ళీ షూట్ కూడా చేస్తున్నావా బ్రో నువ్వు? ఎట్లా మాట్లాడుతున్నావు కెమెరా ముందట? చెప్పుకోవాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు అవును ప్రతిసారి నేను తాగుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగుతున్నా, ఎందుకు తాగుతుంది వాళ్ళకు తెలియాలి కదా, ఎందుకు తాగుతున్నాను, ఎందుకు బాధపడుతున్నా చెప్పండి. వాళ్ళు అడిగే నేను వేసుకుంటున్నారు, నువ్వు ఇది డైరెక్ట్ కెమెరా ముందటనే పెట్టుకున్నావు. చెప్పాలంటే నేను 3.5 years నుంచి నీ దగ్గర నేను పైసల కోసం ఉండలే. ఆ డ్రెస్ ఇప్పి నాకు ఈ కార్ ఇప్పి నేనే అడుగుతున్నా. 3 years నుండి ఆమె చూసుకుంటుందో లేదో నాకు అవన్నీ వద్దు, నాకు అవన్నీ వద్దు. నువ్వు మాట్లాడినంటే అసలు అర్థమవుతుందా? దిశ నాకు పిలుస్తా. పిలువు, ఎవరికి ఎక్కువ? ఇట్లా మాట్లాడుతుంది. నేను చెప్పుకుంటా మా అన్న చెప్పుకుంటా బో. అట్లా అన్నందుకే ఎవరికైనా చెప్పుకో అన్నందుకే, ఎవరికైనా వేసుకున్నందుకే పైన ఉన్నప్పుడు దెబ్బలు పడ్డాయి. నేను చెప్పుకుంటా అన్నకు బో. ఏం చెప్పుకుంటావు? నేను చెప్పుకుంటా, కాల్ చేసి చెప్పుకోబో. చెప్పుకుంటా, నా బాధ నాకుంది. నువ్వు తాగట్లకైతే నుండి పో అన్నా. నీ పిల్లకి కాదు, నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు తాగిన గొడవలు పెట్టుకుంటారు, తాగుంటే ఇంకా గొడవలు పెట్టుకుంటారు. ఈ పిల్ల వాళ్ళే నా సగం నాశనం. వద్దురా అబ్బాయి, నువ్వు లేకపోతే అయినా నేను ప్రశాంతంగా ఉంటా. ఎవరినైనా లవ్ చేయాలి కానీ తాగుబోతల్ని మాత్రం లవ్ చేయొద్దు. డబ్బుల కోసం ఆశించలేదే వాడి దగ్గర. ఎందుకు చేస్తాము? నువ్వు ఫస్ట్ ఉండకు, డబ్బుల కోసమే అని అంటే 3 years నుండి ఆమెకి ఏం పెట్టినా, 3 years నుండి నువ్వు ఆమెకి ఏం పెట్టినా చెప్పు. బట్టలే ఒక డ్రెస్ ఇప్పిలేడే. నాకు ఇవన్నీ సెట్ కావాలి, రోజు గొడవలు. అసలు నువ్వు ఇంట్లోనే ఉండకు, నాకు సెట్ కాదు. నాకు తలకాయ నొప్పులు వద్దు. నాకు తలకాయ, నేను తీసుకున్నది ప్రశాంతంగా ఉండడానికి. బతుకే ఇంతరా, అందరితో మాటలు కాయిపించుకోవడం. నీ బతుకే ఇంత. నిన్న లొల్లి పడుతుంది. వామ్మ నాకు హెడ్ఏక్ వచ్చి ఏడవడుకలో కూడా తెలుస్తలేదు. నాకు నా రూమ్ లో ప్రైవసీ కావాలి. మీరు తాగనండి ఆగుండి లొల్లి పడి ఉండి సైకిల్తో పడి ఉండి, కానీ నాకు సౌండ్ రావద్దు చెప్తా. నైట్ టైం సౌండ్ రావచ్చు ఎవరితోనే. ఎవరు వస్తారు? ఫోన్ మాట్లాడప్పుడు సౌండ్ లో నేను మీ లెక్క రోజు లొల్లి పడను కదా. నాకేం వద్దు, వద్దయితే మరి పో. అసలు ఎవరితో మాట్లాడేటట్టు మాట్లాడు, చెల్లితో ఎట్లా మాట్లాడు? అవును, ఆమెకి ఎందుకంటున్నా మరి? పైసల కోసం ఉంటున్నా. పైసల కోసమే ఉంది. నీతో పైసలు ఉన్నాయా? నేను యాక్సెప్ట్ చేస్తాలే, పైసల కోసమే ఉన్నా. ఒక్క నిమిషం, 3 years నుండి ఆమెకి ఏ డ్రెస్ ఇప్పించినావు? తెలుసు కానీ ఇప్పి మరి చూపి ఆడనే ఆ బట్టలు ఉన్నాయి. నువ్వు తాగే మందుకి సిగరెట్ కూడా ఆ పిల్లదే పైసా. మరి నీ మనసులో మాట వస్తే చాలరా, నేనేం చెప్పుకోను బయటికి. ఎన్ని రోజులు చూసినా అనుకోండి. పైసల కోసం ఉంటున్నా. ఎవరు పైసల కోసం ఉన్నారో అందరికి తెలుసు. అవును సర్లే, ఇప్పుడు అంతా ఏం చెప్పండి మీరు. సరే, నేను రిషాన్కి ఫోన్ చేస్తాను. నాతో ఇట్లా కాదు, నేనైనా ఉండాలి, నువ్వైనా ఉండాలి అంతే. ఇంకా ఫోన్ చేయి. అరే నాతో మజాకులు ఆడగరా తాగినంత తాగుతున్నా ప్రాంక్ అని చెప్తున్నావా? వాటర్ ఇది ఒకవేళ బీర్ అయి ఉంటే చూసేవాళ్ళు ఎరుపప్పులు కాదు, బీర్ అయితే వాటి నురుగు వచ్చి ఉంటుంది, కొద్దిగా నురుగు వస్తుంది కదా. ట్యాప్ వాటర్ నింపుకొని యాక్చువల్లీ పైసల కోసమే ఉంటున్నా. యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే తాగించుకొచ్చాను కదా, తాగించుకొచ్చినప్పుడు మనీ ఉందని చెప్పి అట్లా ఉందేమో, మనీ లేని చెప్పి అట్లా ఉందని చెప్పని ఒక చిన్న ప్రాంక్ చేశాను. ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పని ఇంట్లో తాగల కదా వచ్చినప్పటి నుంచి. దీనికి పర్మిషన్ కూడా ఎవరు అనుకున్నారా? పర్మిషన్ కొట్టకు, పాపం ప్రాంక్ చేశాడు కానీరా. నేను నాకు దాని నుంచి కొడతానే ఉంది, నేను తాగలేదు నిజంగా. నేను ఎంత తెప్పేస్తుంది తెలుసా? నేను నిజంగానే తాగితే ఇంకా నీకు పాయింట్ రాలా, నీ టైం రాలేదు మాట్లాడడానికి. చెప్పేస్తున్నా మేడము జుప్పలు వెళ్ళిపోతుంది ఇంకా, నాన్ స్టాప్ ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది. ఏ రోజైతే బీర్ తాగుతావో నీకు నాకు ఆ రోజే బ్రేకప్. వీడియోలోనే చెప్తున్నా, ఇది నిజం. నువ్వు ఉన్నావో లేదు. మ్యాచ్ లో తాగితే
యాక్చువల్లీ దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు తెలుసా? రిషన్ గారికి. అయితే ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత రిషన్ చెప్పాను అన్న ఇట్లా ఇన్ని రోజులు తాగడం లేదు కదా, మళ్ళీ తాగితే ఎలా రియాక్ట్ అవుతారు, నేను మానేశాను కదా, ఒకవేళ తాగితే రియాక్ట్ అవుతారు మన మనసులో ఒక బాగా క్వశ్చన్ మార్క్ ఉంది, అది క్వశ్చన్ మార్క్ నార్మల్ అడిగితే బాగోదు, తాగినట్టు యాక్టింగ్ అడుగుతాను, అప్పుడు ఈ పిల్ల ఆన్సర్ ఏమి ఇస్తుంది అని చెప్పని దానికోసం ఈ వీడియో మొత్తము. కావాలంటే ఈ క్లిప్ ఇప్పుడు లాస్ట్ వేస్తున్నాను, ఫస్ట్ వీడియో తీసుకున్నా, కావాలంటే ప్రూఫ్ కావాలి కదా రిషన్తో ఏం మాట్లాడాలని చెప్పని. లాస్ట్ చూడండి, వీడియో మీకు అర్థం అవుద్ది. ఏమైంది? నేను కొట్టుకోలేదు రాసలేదు కానీ వాటర్ ఇది వాటర్ ఇది కానీ చూడు అది వాటర్. అయితే చెప్పేది ఇది మొన్న కార్ కొన్నాం కదా, అయితే తాగేసి ఇందు ఎలా ఫీల్ అవుతుంది తాగిన తర్వాత, మళ్ళా మనీ లేదన్నా వెళ్ళిపోయింది కదా, సో అది వీడియో కొట్టుకున్నాను ఇట్లా తాగినట్టు ప్రాంక్ చేశారు. నీకు అర్థమైందా? ఏం లేదు, కొట్టేసి వెళ్ళిపోయింది కదా, అంటే డబ్బులు ఉండేది మనతో ఉంటుంది, లేకపోతే లేదా అని చెప్పి వీడు తాగి బాధపడుతూ వీడియో కొట్టాడంట. అది నీకు చెప్తున్నాడు, నాకే చెప్తున్నా ఇప్పుడు. అయితే ఏంటంటే ఆ వీడియోలో ఏం చెప్పారంటే రిషన్ ఫస్ట్ రిషన్ పర్మిషన్ చేయడం చెప్పి తెలుసు అని చెప్పాలి, జస్ట్ ఆ పర్మిషన్. మస్తు ప్రాంకులు ఎందుకు? ఇవేం ప్రాంకులు రా? కాదు కాదు అసలు ముట్టుకోద్దు. అరే అన్న గుర్తుపెట్టుకో, నీకు మాట ఇచ్చాను కదా, నీకు మాట ఇచ్చిన మళ్ళీ తాగితే పడాలి. నేను జస్ట్ వీడియో కోసం వరకు దాని వాటర్ పోసుకొని కాంటాక్ట్ నీకు అది వీడియో క్లిప్ కూడా ఉంది, అది మా అమ్మ మీద నిజంగా నిజంగా తాగలేదన్న, ప్రామిస్. నీకు మాట ఇచ్చా కానీ తాగనన్నా, నేను ఇప్పుడు నుంచి వచ్చిన తాగుతున్నా, తాగనన్నా మంచిగా ఉన్నా. ఇప్పుడు నేను బీర్ పట్టుకొని వీడియోలు చేసినా కొంతమంది ఒకడు వస్తాడు కామెంట్ ఖచ్చితంగా, అరే అంటారు కదా. చూడు అరే అంటున్నాడు, నమ్ముతానమ్మా, ఇదే నిజమన్నా. నేను ఎంత ఇప్పుడు కనీసం 10 days నుంచి అసలు చాలా మంచిగా ఉన్నా, వీడియోస్ చేసుకుంటున్నా, పొద్దున్న చేస్తున్నా, కానీ కామెంట్ లో అరే నీకు అసలు అవసరమా, నీ మొహం తారు ఉంటుందా, నీకు వీరికే దిక్కుండదు, తారు నీకు అవసరమా. మాటలకి నీకు పైసలు తాగుకుంటా. కొంతమంది మాత్రం సపోర్టివ్ గా మాట్లాడారు, మాక్సిమం 50% సపోర్ట్ చేస్తున్నారన్న. ఇంకో 50% ఏమైంది వాళ్ళ మనసులో, నేను మొత్తం నెగిటివ్ అయిపోయినా. అంటే పాత వీడియోస్ చూసేమో అట్టే మనసులో మీరు తాగుబోతాడు రా, తీసేయాలి, నేను టీం తీసేయన్నా, మంచి వీడియో చేస్తున్నా కూడా. అరే అది నిజమే చెప్తున్నాడు, మేమే నమ్మడం లేదులే. ఏమంటావు? సరే సరే, వీడియో పర్పస్ కోసం నో వే. సరే ఫస్ట్ ఇచ్చి